గైస్ వెల్కమ్ బ్యాక్ టు మసల్ బాక్స్. ఈరోజు వచ్చేసి మనం పాకిస్తాన్ వేస్ ఇండియా అయితే వార్ అయితే జరుగుతుంది కదా, దాని గురించి అయితే మొత్తం ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది అనమాట. లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే మొత్తం ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది అనమాట. ఈరోజు May 7th నుంచి మాక్ డ్రిల్ అనేది మన ఇండియాలో అయితే స్టార్ట్ అయింది అనమాట. దానికంటే ముందు మన వాళ్ళు ఏం చేశారంటే May 7th రోజున అంటే ఈరోజు నైట్ 1:27 AM పోయి మన వాళ్ళు ఏం చేశారంటే ఇండియా పాకిస్తాన్ మీద 7 టెర్రరిస్ట్ ప్లేస్లు అయితే ఉన్నాయన్నమాట. డైరెక్ట్ పాకిస్తాన్ మీద అయితే అటాక్ అయితే చేయకుండా డైరెక్ట్ 7 టెర్రరిస్ట్ ప్లేస్ల మీద అటాక్ అయితే చేసారు అనమాట. అది ఎట్లునో కాదు, మన ఫైటర్ జెట్ తోటి పైనకైతే అటాక్ అయితే చేయడం జరిగింది. అందులో వచ్చేసి 70 మెంబర్స్ టెర్రరిస్ట్ అనేది కిల్ అయితే అయిపోయారు అనమాట. 70 మెంబర్స్ టెర్రరిస్ట్ అయితే కిల్ అయితే చేయడం జరిగింది మన ఇండియా. అదైతే మనకి ఊహించలేంది. మనకి ఏం చెప్పారంటే May 7th నుంచి మాక్ డ్రిల్ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మనకైతే చెప్పారు. కానీ అంతకు ముందే మన వాళ్ళు పొద్దుగాల పోయి 70 మెంబర్స్ టెర్రరిస్ట్ని అయితే కిల్ చేసి మన వాళ్ళు అయితే వచ్చారు అనమాట. ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. మీరైతే చూడొచ్చు పాకిస్తాన్ మీద ఇండియా అయితే ఎట్లా అటాక్ చేసిందో. డైరెక్ట్ ఎయిర్క్రాఫ్ట్ తోటి గాల్లోనే అటాక్ అయితే చేయడం అయితే జరిగిందనమాట పాకిస్తాన్ మీదనే. ఓన్లీ 7 టెర్రరిస్ట్ ప్లేసెస్లోనే అటాక్ అయితే చేయడం జరిగింది. పాకిస్తాన్ మీద డైరెక్ట్ అటాక్ అయితే చేయలేదన్నమాట. దీని ఆపరేషన్ పేరు వచ్చేసి సింధూర్ అని పెట్టడం అయితే జరిగిందనమాట. ఇది కూడా పాకిస్తాన్ వచ్చేసి ఊహించలేనైతే అటాక్ అయితే వాళ్ళ మీద అయితే జరిగింది. వాళ్ళు కూడా షాక్లు ఉన్నారు. కౌంటర్ అటాక్ అయితే వాళ్ళైతే పక్కా ఇస్తారు. వాళ్ళైతే ప్రిపేర్ కూడా అవుతారు. వాళ్ళు న్యూస్లో కూడా ఒకటే చెప్తారు అన్నమాట, కౌంటర్ అయితే పక్కా మేమైతే వదిలేదు అని చెప్పేసి పాకిస్తాన్. ఇప్పుడైతే మనం మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇండియా విఎస్ పాకిస్తాన్ మిలిటరీ పవర్ అయితే కంపేర్ అయితే చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి ఆర్మీ ట్యాంక్స్ అయితే 4614 ట్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. పాకిస్తాన్లో వచ్చేసి 3254 ట్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎట్లా వచ్చినా మనకి ఇండియాకే ఎక్కువనే అనమాట ట్యాంక్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ షిప్స్ అనమాట. మన ఇండియాలో వచ్చేసి 294 షిప్స్ అయితే ఉండడం జరిగింది. అదే పాకిస్తాన్లో వచ్చేసి 114 మాత్రమే ఉన్నాయన్నమాట. ఇందులో చూస్తే మన ఇండియా అయితే పవర్ఫుల్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ వెహికల్స్ అనమాట. మన ఇండియాలో వచ్చేసి 1,48,000 వెహికల్స్ అయితే ఉండడం జరిగింది. అదే పాకిస్తాన్లో చూసుకున్నట్టయితే కేవలం 18,700 మాత్రమే ఉండడం జరిగింది వెహికల్స్. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ప్రొపైలర్ టెలరీ అనమాట. మన దగ్గర వచ్చేసి 100 మాత్రమే ఉండడం జరిగింది. అదే పాకిస్తాన్లో చూసుకున్నట్టయితే 652 టెలరీస్ అయితే ఉండడం జరిగింది. టెలరీస్ అంటే ఏం కాదు కదా, అది సేమ్ మన ఆర్మీ ట్యాంక్స్ లెక్కన ఉంటాయి. కాకపోతే దాని రేంజ్ వచ్చేసి దూరం ఉంటుంది అనమాట. కొంచెం దూరం వెళ్ళి వచ్చేసి రాకెట్ టెలరీస్. మన దగ్గర వచ్చేసి 250 టెలరీస్ మాత్రమే ఉన్నాయి. అదే పాకిస్తాన్లో చూసుకున్నట్టయితే 655 టెలరీస్ ఉన్నాయి అనమాట రాకెట్వి. నెక్స్ట్ వచ్చేసి 2 వర్డ్ టెలరీస్ అనమాట. మన దగ్గర వచ్చేసి 2052 టెలరీస్ ఉన్నాయి. అదే పాకిస్తాన్లో చూసుకున్నట్టయితే 2507 టెలరీస్ అయితే ఉన్నాయన్నమాట 2 వర్డ్వి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ షిప్స్ అనమాట. మన దగ్గర వచ్చేసి 314 అయితే ఉండడం జరిగింది. అదే పాకిస్తాన్లో చూసుకున్నట్టయితే 120 మాత్రమే ఉండడం జరిగింది ఆర్మీ షిప్స్ అనమాట. వచ్చేసి ఆర్మీ సబ్మరీన్స్ అనమాట. మన దగ్గర వచ్చేసి 225 సబ్మరీన్స్ అయితే ఉండడం జరిగింది. అదే పాకిస్తాన్లో చూసుకున్నట్టయితే 85 సబ్మరీన్స్ మాత్రమే ఉండడం జరిగింది. వచ్చేసి ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంపార్టెంట్ అనమాట మన ఆర్మీ. నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంపార్టెంట్ అనమాట. మన ఆర్మీ మెంబర్స్ వచ్చేసి 4.27 ట్రిలియన్స్ అయితే ఉండడం జరిగింది మన ఇండియాలో. అదే పాకిస్తాన్లో చూసుకున్నట్టయితే 376 బిలియన్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన ఆర్మీ వెపన్స్ అనమాట. ఇండియాలో వచ్చేసి 14,50,000 వెపన్స్ ఉన్నాయి. అదే పాకిస్తాన్లో చూసుకున్నట్టయితే 6,54,700 వెపన్స్ అయితే ఉండడం జరిగింది. వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. మన దగ్గర వచ్చేసి 565 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండడం జరిగింది. అదే పాకిస్తాన్లో చూసుకున్నట్టయితే 375 ఎయిర్ క్రాఫ్ట్ ఇంపార్టెంట్ అనమాట. మాక్ డ్రిల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మన ఇండియాలో. 3-4 మంత్స్ గ్రోసరీ అనేది ఫస్ట్ తెచ్చి పెట్టుకోండి ఇంట్లో. ఇంకోటి వచ్చేసి మీ బండ్లో ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకోండి. మళ్ళీ మాక్ డ్రిల్ అనేది స్టార్ట్ అయింది అనుకో, మళ్ళీ షాప్స్ అనేవి క్లోజ్ అయి ఉంటాయి అనమాట. మీకు అయితే కష్టం అవుతాయి అనమాట. అందుకని మీరైతే ముందు వెళ్ళి సరుకులు అయితే తెచ్చి అయితే పెట్టుకోండి సేఫ్గా.
ఇంకోటి చెప్పడం మాత్రం మర్చిపోయిన గైస్ మీకు అయితే మే 9th అయితే పాకిస్తాన్ వాళ్ళైతే మన ఇండియా మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు అనమాట. అది ఎట్లున్నా కాదు 450 చైనీస్ డ్రోన్లతోటి మనకి అటాక్ చేయడానికి ట్రై చేశారు అనమాట. మన ఇండియా వాళ్ళు అప్పుడే అలర్ట్ అయిపోయి వాళ్ళ మీద అటాక్ అయితే చేసారు అనమాట. గాల్లోనే మొత్తము లేపేసింది అనమాట డ్రోన్స్ని అయితే. ఇదైతే మే 9th జరిగిందనమాట అటాక్. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చేసి మీకు కొంచెం కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ కొట్టడం మాత్రం అయితే మర్చిపోకండి గైస్.